రకరకాల షేడ్స్‌లో మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ఈ ఆరెంజ్ కలర్, లైట్ కలర్ పెయింట్ లేదా లైట్ క్రీమ్ కలరు లేదంటే లైట్ ఆఫ్ వైట్ కలర్స్ ఇటువంటివి వేసుకోవడం ద్వారా కొంత నెగెటివ్ ఎనర్జీ ఆ వంటగదిలో తగ్గుతుంది. అదేవిధంగా కబోర్డ్స్ అంటే ప్లైవుడ్‌తో చేసినప్పుడు పైన అతికించేటువంటి లేయర్ కూడాను మీరు ఎక్కువ శాతం చాలామంది అందంగా ఉంటుందని బ్లూ కలరు, గ్రీన్ కలరు, రకరకాల వైలెట్ కలర్స్ ఇలాంటివన్నీ కాంబినేషన్స్ ఎంచుకుంటూ ఉంటారు. కానీ వంటగదిలో సాధ్యమైనంత వరకు రెడ్ కలర్ వాడడానికి ప్రయత్నించండి. లేదు అంటే అందులో కూడా ఆరెంజ్ కలరు, అలాగే పింక్ కలరు, పీచ్ కలరు, ఆఫ్ వైట్ ఇలాంటి లేయర్స్ అతికించడానికి కబోర్డ్‌లకి ప్రయత్నం చేయండి. తద్వారా ఆ వంటగదిలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే అన్నపూర్ణ సమేత శ్రీ పరమేశ్వరుడి ఫోటో పెట్టమని చెప్పానో, ఒకవేళ మీ వంటగదికి ఆనుకొని టాయిలెట్ ఉంటే గనక ఆ టాయిలెట్ ఉన్న గోడకి ఫోటోని పెట్టకండి. మరొక ప్రదేశంలో టాయిలెట్ లేని ప్రదేశం చూస్తున్న వంటగదిలో ఈ యొక్క దేవతామూర్తి ఫోటో పెట్టుకొని ఈ నేను చెప్పినటువంటి రాగి పాత్రలో బియ్యం, పసుపు, కుంకుమ, చందనం వేసి రూ. 11 దక్షిణ పెట్టి ఒక ఒక్క పెట్టి దండం పెట్టుకొని క్షమించమని వేడుకుంటే మీకు అక్కడ వాస్తు దోషాలు తొలుగుతాయి. ఇంకా ఎక్కువ వాస్తు దోషాలు ఉన్నాయంటే దానికి వేరే విధంగా భూమి లోపల కొన్ని సైంటిఫిక్‌గా తయారు చేసినటువంటి మహామత్స్య యంత్రం ఉంటుంది. కొన్ని ఇళ్లలకు మహామత్స్య యంత్రం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అదేవిధంగా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి యంత్రాలుంటాయి. మీకు నమ్మకం ఉంటే గనక ఆ యంత్రాల ద్వారా అక్కడ వాస్తు దోష నివారణ మరియు వాస్తు దోష నివారణ పూజ మరియు శ్రీ దక్షిణామూర్తి పూజ మరియు శ్రీ వారాహిదేవి పూజ ఇవి చేయటం ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలని తగ్గుముఖం పట్టించే ఏర్పాటు చేయవచ్చు. లేదు మా దగ్గర డబ్బులున్నాయండి, వచ్చిన సిద్ధాంతులు ఇప్పుడు ఒకే సిద్ధాంతం ఒక రాజు చెప్పడు. 10 మంది సిద్ధాంతులతో 10 విధాలుగా చెప్తారు. అందులో అనుభవం ఉన్న సిద్ధాంతులు అంటే వాళ్ళు ఒక వాస్తు కంపాస్ ద్వారా చూసి ఆ కంపాస్ ప్రకారం ఎన్ని డిగ్రీలు తిరిగింది ఏంటి అనేది ఒక పద్ధతి ఉంటుంది. కంపాస్ ద్వారా చూడకుండా ఎవరిని పెడితే వాళ్ళని పిలిచి చూసి రోడ్డును చూసి మీ ఇల్లు ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యము, ఇదే ఇక్కడ నైరుతి, ఇదే వాయువ్యము ఇలా చెప్పుకుంటూ పోతే ఉంటే అవి సరైన వాస్తు సిద్ధాంతి కాదని మీరు భావించాలి. కాబట్టి మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో కూడా ప్రస్తుత గ్రహస్థితి ఏముందో తెలుసుకోండి. ఒకవేళ చెడు గ్రహాలు ఉంటే కనుక వాటికి నివారణ చేసుకోండి. అదేవిధంగా మీకు నమ్మకం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఈ డిస్ప్లేలో ఇస్తాను. ఓం గం గణపతియే నమః.